సైన్స్ అభ్యర్థులందరికీ కూడా మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు అరిస్టాటిల్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది 75 రోజుల ప్రణాళికతో రూపొందించబడింది. ప్రతిరోజు ఎగ్జామ్ అనేది నిర్వహించబడును. ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభించబడుతుంది. 599 రూపాయలకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ అందిస్తున్నారు విత్ 4 months వ్యాలిడిటీ. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 ఫిజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు రూదర్ఫోర్డ్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని నిర్వహించబోతున్నారు. ఇది 75 రోజుల ప్రణాళికతో రూపొందించబడింది. ఈ ప్రోగ్రామ్ లో ప్రతిరోజు ఎగ్జామ్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో మీకు డైలీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం మీకు 599 రూపాయలకే అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో 4 months వ్యాలిడిటీతో. ఏపీ మెగా డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు 75 రోజుల ప్రణాళికతో రూపొందించిన ఛాలెంజ్ అనే మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించబోతున్నారు. ఇది ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మొదలవబోతోంది. అండ్ ప్రతిరోజు ఎగ్జామినేషన్స్ అనేవి ఈ ప్రోగ్రామ్ లో కండక్ట్ చేస్తారు. ఇది కేవలం 599 రూపీస్ కే 4 months వ్యాలిడిటీతో అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో. ఏపీ మెగా డిఎస్సీ 2025 స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ 2000+ బిట్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని 40 days ప్లాన్ తో రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ లో 32 డైలీ టెస్టులు, 6 డివిజనల్ టెస్టులు, 2 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ప్రతి ఎగ్జామ్ కి ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. కేవలం 999 రూపాయలకే ఈ ప్రోగ్రామ్ ని అందిస్తున్నారు విత్ 4 months వ్యాలిడిటీ. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అభ్యర్థులకు మాత్రమే ఈ ప్రోగ్రామ్ రూపొందించబడింది. తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థులకు బ్రహ్మాస్త్రం మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని 90 రోజుల ప్రణాళికతో రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ లో 75 డైలీ టెస్టులు, 10 డివిజనల్ టెస్టులు, 5 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ప్రతి ఎగ్జామినేషన్ తర్వాత దాని రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తున్నారు. నూతన సిలబస్ ఆధారంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తున్నారు. జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ క్లాసెస్ ని ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభిస్తున్నారు. డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తారు. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని మీకు కేవలం 3999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 12 బుక్స్ ప్యాకేజ్. తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. నూతన సిలబస్ ఆధారంగా డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం 2999 రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు వితౌట్ బుక్స్. అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. ఆర్ఆర్బి ఆర్ఆర్సి గ్రూప్ డి లెవెల్ 1 ఫుల్ కోర్స్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ టీఆర్టీ ఎస్జిటి అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1199 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఏపీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, సైకాలజీ అండ్ తెలుగు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 2999 రూపాయలకే 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 2999 రూపాయలకే అందిస్తున్నారు 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1199 రూపాయలకే అందిస్తున్నారు 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్సు కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే ఆన్లైన్ ఫుల్ కోర్సు 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. తెలంగాణ డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్సు కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ
డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఇంకెందుకండి ఆలస్యం? ఈ ఆఫర్స్ అన్ని వినియోగించుకోవడానికి ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 80705577 9032064822. మరిన్ని ట్రెండింగ్ అండ్ యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఫాలో అవ్వండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండి. ఈరోజు మీ ముందుకు నేను ఒక మంచి టెస్ట్ సిరీస్తో వస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి ఉపయోగపడే విధంగా 2000 బిట్స్తో 40 టెస్టులని డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొదటి టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇప్పుడు మనం చూడబోతున్నాం. కాబట్టి ఈ వీడియోస్ అన్నీ మీరు చూసుకొని చక్కగా ముందు ఎగ్జామ్ రాయండి. ప్రతిరోజు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈవినింగ్ 24 అవర్స్లో మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియో ఒకటి మళ్ళీ మీకు ఆన్లైన్లో మీ యాప్లో అప్లోడ్ చేస్తారు. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కీ చెక్ చేసుకున్నాక మీకు ఏదైనా డౌట్ లేదన్నా ఉన్నా సరే ఎక్స్ప్లెనేషన్ వీడియో ద్వారా మీరు ఆ డౌట్లని క్లారిఫై చేయడం జరుగుతుంది. తద్వారా మీ అందరికీ కూడా గవర్నమెంట్ జాబు రావడంలో ఈ యొక్క యాప్ వర్క్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. సో లెట్ us స్టార్ట్ విత్ ద టెస్ట్ 1 అండి. టెస్ట్ 1 టాపిక్ వచ్చేసరికి ఆఫ్ స్టడీస్ అండి. ఇదిగో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆఫ్ స్టడీస్ టాపిక్ వచ్చేసరికి ఆఫ్ స్టడీస్. దానికి వచ్చేసరికి మనం 50 బిట్స్ ఉన్నాయి దీంట్లో. సో ఫస్ట్ బిట్ చూడబోతున్నాం. మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాశారు, ఎగ్జామ్ రాశారు, కీ చూసుకున్నారు. ఇప్పుడు మీరు మీ ప్రోస్ అండ్ కాన్స్ చూసుకోబోతున్నారు. మనకి 50లో మీకు దాదాపుగా 45 బిట్లు మీకు రావచ్చు, ఒక 5 బిట్లు తప్పుపోవచ్చు. 45 వచ్చిందని చెప్పేసి మీరు హ్యాపీగా ఉండొద్దు. ఎక్కడ మీరు తప్పులు పోయినా చూసుకోండి. దాన్ని రెక్టిఫై చేసుకున్నప్పుడు మీ పోటీ ప్రపంచంలో మీరు చాలా ముందుంటారు. అదే నేను చేసింది లాస్ట్ టైం విజేతగా. నేను ఎన్ని టెస్టులు రాసినా సరే ఆ టెస్ట్లో నేను పోగొట్టుకున్న మార్కులు ఏందని ఎప్పుడు విశ్లేషణ చేసుకునేవాడిని. సో మన యొక్క బలహీనతను పెంచుకోవటమే అభ్యర్థిగా మన గెలుపుకు సూత్రం అన్నమాట. సో మొదటి టెస్ట్ చూడబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. అకార్డింగ్ టు బేకన్, స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. అకార్డింగ్ టు బేకన్, వాట్ ఈజ్ నాట్ ద చీఫ్ యూజ్ ఆఫ్ స్టడీ అమాంగ్ ద ఫాలోయింగ్? సో బేకన్ గారి ప్రకారంగా స్టడీస్ వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. ప్రధానంగా 3 ఉపయోగాలు ఉన్నాయి. సో ఆ 3 ఉపయోగాలు కాకుండా ఉన్నది ఇక్కడ ఏంటిదే కనుక్కోమన్నారు మిమ్మల్ని. అంటే ఇక్కడ మీకు చెప్పిన 4 ఆప్షన్స్లో 3 ఉపయోగాలు ఉన్నాయి, కానీ ఒకదాని వల్ల ఆ ఉపయోగం లేదనమాట. సో అది బేకన్ గారు చెప్పలేదు, అదేంటి కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఎబిలిటీ. రెండవది ఆర్నమెంట్. మూడవది డిలైట్. నాలుగవది అడోర్నమెంట్. సో ఆన్సర్ మీకు తెలుస్తుంది కదా. సో మీకు తెలుసు బేకన్ గారు చదువు వల్ల మనకి 3 రకాల ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. ఒకటి ఎబిలిటీ అని ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసరికి డిలైట్ చెప్పాడు. అంటే ఎవరైనా మీరు పర్సనల్గా ఫ్రీగా ఉన్నప్పుడు, బోర్ కొట్టినప్పుడు, ఎవరూ మీకు లేనప్పుడు మీరు చక్కగా చదువుకోవటం వల్ల మీకు చాలా రిలాక్సేషన్ ఉంటుంది అని చెప్పాడు. దాన్నే డిలైట్ కింద వాడాడు. రెండవది, మీరు నలుగురిలో ఎప్పుడైనా బాగా మాట్లాడాలి అంటే సబ్జెక్ట్ ఉన్నవాడు మాట్లాడినప్పుడు అందరూ ఇష్టపడతారు. సబ్జెక్ట్ లేకుండా మాట్లాడితే ఎవరు మన గురించి పట్టించుకోరు. కాబట్టి నలుగురిలో మాట్లాడేటప్పుడు మీరు మంచి సబ్జెక్ట్ని మీరు నేర్చుకోవాలంటే ఎక్కువ పుస్తకాలు చదవాలి. కాబట్టి పుస్తకాలు బాగా చదివితే అది మీకు ఒక జ్యువెలరీ, మనిషికి స్టేటస్ని ఎంతైతే పెంచుతుందో అలానే సబ్జెక్ట్ ఉన్న నాలెడ్జ్ ఉన్న పర్సన్ మాట్లాడితే కూడా అంత స్టేటస్ బాగుంటుందని చెప్పేసి బంగారాలతో ఆర్నమెంట్స్తో పోల్చాడండి. రెండవది. మూడవది ఎబిలిటీ. మీకు ఎప్పుడైతే సబ్జెక్టు బాగా నేర్చుకున్నాక దాని ద్వారా వచ్చిన విజ్ఞానంతో మీరు ఏం చేయొచ్చు అంటే మీ లైఫ్లో ఏ సమస్యలు వచ్చినా సరే ఒకరి మీద ఆధారపడకుండా మీరు మీ యొక్క నిర్ణయం మీరు తీసుకోవచ్చు. కాబట్టి బేకన్ గారు చెప్పినట్టుగా మనకి ఈ 4గిట్లో కానిది చూడండి, ఇక్కడ నాట్. దయచేసి గమనించండి, ఇలాంటి నెగిటివ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో బాగా అడుగుతున్నారండి. కాబట్టి ఈ 3 కరెక్ట్ ఏమండి, ఈ 3 కరెక్ట్ ఆన్సర్లో ఏది అకార్డింగ్ టు ద టెక్స్ట్ ఆయన చెప్పండి ఏంటంటే అడోర్నమెంట్ అండి. ఇది ఒకసారి మీకు చూపిస్తాను, ఒరిజినల్ టెక్స్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇదిగోండి స్టడీస్ సర్వ్, ఇది ఒరిజినల్ టెక్స్ట్ అండి. ఇగో మీరు కనిపిస్తుంది స్క్రీన్ మీద, ఇలా ఒరిజినల్ టెక్స్ట్ ఉంది. మనకి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్లో మీకు టెస్ట్ సిరీస్తో పాటుగా ఆన్లైన్ వీడియోస్ కూడా చేయడం జరిగింది. మనకి పోయిటరీ చేయడం జరిగింది, అలానే ప్రోజు, డ్రామాలు, అలాగనే మెథడాలజీ చేయడం జరిగింది. ఆ వీడియోస్ మీరు చూడండి.
చూసిన తర్వాత ఈ టెస్టులు రాయండి, రాసినాక ఎక్స్ప్లెనేషన్ వీడియో చూడండి. డెఫినెట్గా మీకు మంచి పట్టు వస్తుంది సబ్జెక్టు మీద. మీరు పోటీ ప్రపంచంలో మీరు కూడా ముందు వరుసలో ఉంటారు. సో ఇవన్నీ మీరు చేస్తారని ఆశిస్తూ మీ ప్రభాకర్ మాస్టారు స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఒరిజినల్ టెక్స్ట్ అమ్మా. స్టడీస్ సర్వ్ ఫర్ డిలైట్. చూడండి, డిలైట్, ఆర్నమెంట్, ఎబిలిటీ. స్టడీస్ వల్ల రిలాక్సేషన్ ఉంటుంది. స్టడీస్ కనుక బాగా చదువుకున్న వాళ్ళు మాట్లాడితే 10 మంది వింటారు. అలానే స్టడీస్ వల్ల మన జీవితంలో వచ్చే సమస్యలు ఏదన్నా ఉంటే మనకు మనమే సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. మనకి తెలివితేటలు లేకపోతే జీవితంలో సమస్య ఎదురైతే పెద్దోళ్ళ దగ్గర పోయి అయ్యా నాకు న్యాయం చెప్పండి, నాకు సలహా చెప్పండి అని వెళ్ళాల్సి వస్తుంది. అందుకోసమని బేకన్ గారు చెప్పారు ఈ 3 అనమాట. సో కాబట్టి గమనించండి, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి? అడార్నమెంట్. సో బేకన్ గారు చెప్పనిది ఏంటి అంటే అడార్నమెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి. టు బేకన్ టు స్పెండ్ టూ మచ్ టైమ్ ఇన్ స్టడీస్ ఈజ్. దీని యొక్క అర్థం ఏంటంటే బేకన్ గారి మాటల ప్రకారంగా, ఆయన అభిప్రాయం ప్రకారంగా ఎక్కువసేపు మనం చదివితే ఏం జరుగుతుంది? ఆయన ఏమన్నాడంటే టు స్పెండ్ టూ మచ్ టైం, ఎక్కువగా గంటలు మనం పుస్తకాలు తీసుకుని చదివామనుకోండి, దానివల్ల ఒక సమస్య ఉందంట. ఆ సమస్య ఏంటి అన్నాడు. ఫస్ట్ వన్ అఫెక్షన్, 2 అఫెక్టేషన్, 3 స్టడీస్, 4 స్లాత్. అఫెక్షన్ అంటే ప్రేమ, ఇష్టంగా ఉంటుంది. అఫెక్టేషన్ అంటే షో అనమాట, బిల్డప్ చేయటం. థర్డ్ వన్ స్టడీస్ అంటే ప్రిపరేషన్, రీడింగ్ అనమాట. ఫోర్త్ వన్ స్లాత్ అంటేనండి లేజీ అని అర్థం. స్లాత్ అంటే అర్థమైంది లేజీ. ఇప్పుడు దీని ప్రకారంగా ఈ యొక్క సెకండ్ బిట్కి ఆన్సర్ ఏంటంటే 4th ఆప్షన్ అండి, స్లాత్. సో ఇందాక మనం చూసిందేమో ఫస్ట్ ఆప్షను, ఫస్ట్ దానికి 4th ఆప్షన్ అండి. అదేవిధంగా సెకండ్ దానికి కూడా 4th ఆప్షన్. సో స్లాత్ అనమాట. ఇది ఎలా అంటే చూడండి ఒకసారి, ఇదిగోండి, టు స్పెండ్ టూ మచ్ టైం ఈ స్లాత్ అన్నాడు. ఎక్కువ గంటలు కనుక మనం చదివితే మనలో బద్ధకం వచ్చింది, పని చేయి బుద్ధి కాదు, నిద్ర ఎక్కువ వస్తుంది, శరీరం వస్తుంది కూడా ఏమంటారంటే ఫిట్నెస్ కోల్పోయిపోయి ఒబెసిటీ వచ్చే అవకాశం ఉంది. అది చెప్పాడు ఏమంటారు లేజినెస్ అన్నారు. కాబట్టి సెకండ్ బిట్కి ఆన్సర్ అండి స్లాత్ అనమాట. దెన్ వి ప్రొసీడ్ టు ద థర్డ్ వన్. ఫర్ ఎబిలిటీస్ విచ్ ఆర్ న్యాచురల్ ఈజ్ లైక్ న్యాచురల్ ప్లాంట్స్ దట్ నీడ్ డాష్ అన్నాడు. దీని అర్థం ఏంటంటే, క్వశ్చన్ అర్థం ఏంటంటే చదువుకోవటం వల్ల మనకి అనేక శక్తులు వస్తాయి, అనేక పవర్స్ వస్తాయి. అయితే ఈ వచ్చిన పవర్స్ని కనుక మనం సరైన దారిలో కనుక ఉపయోగించకపోతే మనం నష్టపోతాం. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కంప్యూటర్ గురించి మీరు బాగా నేర్చుకున్నారు, అసలు మీరు ఏదైనా సరే ఎక్స్పర్ట్ అనుకోండి, నీలో మంచితనం లేకపోతే, నీలో మంచి చెడు గురించి తెలియకపోతే ఆ కంప్యూటర్ నేర్చుకున్న దాని ద్వారా మనం ఈరోజు చూడండి యువత తప్పుడు మార్గాల్లో వెళ్ళటం, సినిమాలు పైరసీ చేయటం, ఫోటో మార్ఫింగ్ చేసి బెదిరించటాలు, అదేవిధంగా సైబర్ క్రైమింగ్లు, అంటే చాలామంది అకౌంట్ డబ్బులు తీసుకోవటాలు, ఇవన్నీ ఏంటంటే మంచి టాలెంట్ ఉన్న పిల్లవాడు ఒక హ్యాకర్ లాగా మారిపోయి సమాజంలో చెడు మార్గంలో పోతున్నాడు. కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకోవటమే కాదు, పిల్లలకి మంచి చెడు ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఎక్కడ ఉపయోగించుకోకూడదో పిల్లవాడికి మనం చెప్పాలి. అంటే అతనికి ఏముండాలంటే మంచి అనుభవం ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో దాన్ని దేంతో పోల్చాడంటే చూడండి, ఫర్ ఎబిలిటీస్ విచ్ ఆర్ న్యాచురల్. సో మన శక్తులన్నింటినీ కూడా దేంతో పోల్చాడంటే న్యాచురల్ ప్లాంట్స్తో పోల్చాడు. మీరు న్యాచురల్ ప్లాంట్స్ అంటే చూడండి మొక్కలండి. ఈ మొక్కలు గనక మీరు పెంచుతూ ఉన్నప్పుడు స్ట్రైట్గా పెంచాలి అంటే అనవసరం చోట పెరిగే ఆకుల్ని కొమ్మలు మీరు కట్ చేయాలి. అలా కట్ చేసినప్పుడు ఆ మొక్క పెరుగుతుంది. పిల్లవాడు కూడా బాగా చదువుకుంటున్నప్పుడు తప్పుడు మార్గాల్లో వెళుతున్నప్పుడు కూడా పిల్లవాడిని సరిచేయాలి, లేకపోతే వాడు దారి తప్పి వాడు సమాజానికి వినాశకరంగా మారిపోతాడు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే న్యాచురల్ ప్లాంట్స్ని మనం ఏమైతే కట్ చేస్తామో అట్లానే స్టడీస్ని కూడా వాటిని ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి, రాంగ్ దాంట్లో పోకుండా కట్ చేయాలన్నాడు. కాబట్టి ఆన్సర్ చూడండి, 1 ఈజ్ ప్రూనింగ్ బై స్టడీ, 2 సన్లైట్, 3 ఎయిర్, 4 వాటర్. ఇవన్నీ కూడా సన్లైట్, వాటర్, ఎయిర్ అన్నీ కూడా నేచర్ సంబంధించినవి. కాబట్టి నా థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే ప్రూనింగ్ బై స్టడీ. ప్రూనింగ్ బై స్టడీ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ
ప్రూనింగ్ అంటేనండి కటింగ్ బై స్టడీ అండి. సో స్టడీస్కి మంచిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. నేర్చుకున్న చదువుతో అది ప్రాక్టికల్గా ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది, ఎంతవరకు కరెక్ట్గా ఉండదో పిల్లవాడికి మనం ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. సో ఈ విధంగా మనం తీసుకుంటే థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి. సో దిస్ ఈజ్ థర్డ్ వన్. నెక్స్ట్ వీ ప్రొసీడ్ టు ద ఫోర్త్ వన్ అండి. అకార్డింగ్ టు బేకన్, హూ కండెమ్స్ స్టడీస్? బేకన్ గారి అభిప్రాయం ప్రకారము స్టడీస్ని కండెమ్ చేసేది ఎవరు, క్రిటిసైజ్ చేసేది ఎవరు, మిస్యూజ్ చేసేది ఎవరు అని క్వశ్చన్ అర్థం అండి. కండెమ్ అంటే ఇక్కడ క్రిటిసైజ్ కానీ మిస్యూజ్ కానీ. సో ఆప్షన్ చూడండి. 1 క్రాఫ్టీ మెన్, 2 సింపుల్ మెన్, 3 వైజ్ మెన్, 4 రెడీ మెన్. దీంట్లో భాగంగా వాట్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్? అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే బేకన్ గారు మనుషుల్ని 3 రకాల వ్యక్తులుగా చెప్పాడు. అంటే 3 రకాల మనస్తత్వాలు ఉంటాయంట. ఒకళ్ళు క్రాఫ్టీ మెన్, 2 ఏమంటారు కామన్ మెన్, ఐ మీన్ సింపుల్ మెన్, 3 వైజ్ మెన్. ఈ 3 గురించి చెప్పాడు. మరి ఇక్కడ చూడండి, క్రాఫ్టీ మెన్, సింపుల్ మెన్, వైజ్ మెన్, అసలు రెడీ మెన్ లేదు. అంటే అసలు ఈ ఆప్షన్ కాదు. ఈ 3 ఒక ఆన్సర్ ఉంది ఇక్కడ. సో బేకన్ ప్రకారము స్టడీస్ని మిస్యూజ్ చేసేది ఎవరు, క్రిటిసైజ్ చేసేది ఎవరు అంటే, మిస్యూజ్ చేసేది ఎవరు అంటే 1 ఫస్ట్ వన్ క్రాఫ్టీ మెన్, 2 సింపుల్ మెన్, 3 వైజ్ మెన్. సింపుల్ మెన్ ఎప్పుడూ కూడా అండి బేకన్ గారి ప్రకారంగా చెప్పాలంటే వాళ్ళు స్టడీస్ని చూసి అడ్మైర్ చేస్తారు. పాపం చాలామంది పల్లెటూళ్ళలో పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోవాలా. అందుకని చదువుకున్న వాళ్ళన్నా వాళ్ళు చాలా గౌరవిస్తారు. ఇంటికి వచ్చినప్పుడు కూర్చోబెడతారు, మర్యాద ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు సింపుల్ మెన్. అలాంటి వాళ్ళు ఎప్పుడు స్టడీస్ని గౌరవిస్తారు, రెస్పెక్ట్ చేస్తారు. అదే వైజ్ మెన్ అనుకోండి, వాటిని చాలా చక్కగా యూజ్ చేస్తారు, వాళ్ళ లైఫ్లో ఎలా ఉపయోగించుకోవాలి తెలివితేటలు వాళ్ళు. మరి క్రాఫ్టీ మెన్ మాత్రం ఏం చేస్తారో తెలుసా? క్రాఫ్టీ మెన్ అంటే కన్నింగ్ పీపుల్. ఈ కన్నింగ్ పీపుల్ ఏం చేస్తారో తెలుసండి, వీళ్ళు మిస్యూజ్ చేస్తారు. చదువుని ఎలా అడ్డం పెట్టుకొని అవతల వాళ్ళని ఎలా చీట్ చేయొచ్చు. ఇప్పుడు జరుగుతున్న సైబర్ క్రైమ్స్ కానీ మోసాలు కానీ బయట చదువుకున్న వాళ్ళు ఈ మోటు వాళ్ళని పాపం ఇలిటరేట్స్ వాళ్ళని ఏదైనా షాపులకు వచ్చినప్పుడు వాళ్ళ టాలెంట్తో వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుంటున్నారు. అలాంటి వాళ్ళు ఎవరో తెలుసా అండి? క్రాఫ్టీ మెన్. సో బేకన్ గారి ప్రకారంగా సో స్టడీస్ని మిస్యూజ్ చేసేది ఎవరు అంటే క్రాఫ్టీ మెన్. ఓకేనండి. నెక్స్ట్ వన్ నెక్స్ట్ బిట్ చూద్దామండి. బేకన్ వ్యూస్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డాష్ అండ్ బీ వైజ్. సో బేకన్ గారి ప్రకారం ఇది అసాధ్యము. ఏది? 2 కలిగి ఉండటం. ఏంటిదంటే ఫస్ట్ దాంట్లో మనకి ఆన్సర్ ఇవ్వలేదు. వైజ్గా ఉండటం మరియు ఇలా ఉండటం 2 అసాధ్యమే అన్నాడు. అదేంటిది? అది స్టడీ చదవటం అసాధ్యమా, లవ్ అసాధ్యమా, కన్నింగ్ అసాధ్యమా, బీ హ్యాపీ అసాధ్యమా అంటే అసలు ఈ బిట్టు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆఫ్ స్టడీస్ నుంచి ఇచ్చిన బిట్టు కాదు. ఇది ఆఫ్ స్టడీస్ నుంచి కాకుండా బేకన్ గారు మనకి 58 ఎస్సేస్ రాశారమ్మా. దాంట్లో ఒక ఎస్సే ఉంది ఆఫ్ లవ్ అని. ఆఫ్ లవ్ అనే ఒక ఎస్సే నుంచి మనకు బిట్ వచ్చింది. ఇప్పుడు మీకు కొంచెం డౌట్ ఒకటి ఉంది ఆస్పిరెంట్స్కి చూసేప్పుడు, ఈ వీడియో చూసినప్పుడు. అదేంటి సార్, మనకి ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ టాపిక్స్ నుంచి కాకుండా పక్క టాపిక్ నుంచి కూడా మీకు బిట్లు వస్తాయా, మనకు వస్తాయి ఎగ్జామ్లో అంటే ఎస్ అండి. ఎందుకంటే 95% మనకిచ్చిన అటువంటి టాపిక్స్ మీదనే బిట్ వస్తుంది. ఒక 5% ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఈ పోటీని తగ్గించడానికి, అంటే ఈ సెలక్షన్ చేసేటప్పుడు చాలామందిని మనం పక్కకు నెట్టేయడం కోసం ఏం చేస్తారంటే మనకిచ్చిన ఆధార్ యొక్క సంబంధించిన ఆయన యొక్క రచన మీద కాకుండా అతని యొక్క మిగిలిన రచనల మీద నుంచి కూడా 1-2 బిట్లు పడుతుంటాయి. సో ఇలా లాస్ట్ టైం 2018 డిఎస్సి చూసుకుంటే బిట్లు అట్లానే ఇచ్చారు. అంతకుముందు డిఎస్సి చూసుకున్న 2014 కూడా అలానే బిట్లు ఇచ్చారు. కాబట్టి ఆల్వేస్ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ 100 బిట్స్, అవుట్ ఆఫ్ 180 బిట్స్ ఏదైనా సరే 160 బిట్స్ తీసుకుంటే ఒక 5 to 6 బిట్స్ మీకు మాత్రం అవుట్ ఆఫ్ ద బాక్స్ నుంచి వస్తుంది. కాబట్టి అక్కడ లవ్ అనే ఒక ఎస్సేలో ఈ మాట చెప్తారండి, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లవ్ అండ్ బీ వైజ్. సో ఇది డైరెక్ట్ ఆన్సర్ అమ్మ. సో
ఇంపాసిబుల్ టు లవ్ అండ్ వైజ్, ప్రేమగా తెలివిగా ఉండటం సాధ్యం కాదని చెప్పేసి ఆ వ్యాసంలో ఆయన చెప్తాడు లవ్ గురించి. ఓకే, నెక్స్ట్ బిట్ అండి. ద స్టడీ ఆఫ్ లాజిక్ అండ్ రెటోరిక్ డెవలప్ ఏ మ్యాన్స్ డాష్ మజిల్స్, ఇంటెలిజెన్స్, డిబేటింగ్ పవర్, కిడ్నీస్. ఈ యొక్క క్వశ్చన్ యొక్క అర్థం మీరు ఒకసారి గమనిస్తే, మీరు ఎవరైనా సరే మనం కొన్ని ఎక్సర్సైజులు చేస్తామండి. అంటే స్టమక్ తగ్గడానికి స్టమక్ ఎక్సర్సైజ్లు ఉంటాయి, మజిల్ పెరగడానికి జిమ్లో మజిల్ ఎక్సర్సైజులు చేస్తాం కదా. మరి అట్లానే మానసికమైనటువంటి ఎదుగుదల కోసం కొన్ని సబ్జెక్టు చదివితే మనిషిలో ఇవి డెవలప్ అవుతాయి అని చెప్తాడు ఒక చోట. అందులో భాగంగా ఒక సబ్జెక్ట్ చెప్తాడు. ఏం సబ్జెక్ట్ అంటే లాజిక్, రెటోరిక్. ఈ 2 సబ్జెక్టులు చదవటం వల్ల అభ్యర్థులకి, అంటే మీరు కాదండి, ఎవరైనా సరే వాళ్ళల్లో ఏమి డెవలప్ అవుతాయి అంటున్నాడు. ఒకటి, వాళ్ళ మజిల్ డెవలప్ అవుతుంది, అంటే వాళ్ళ కండరాలు. ఇంటెలిజెన్స్, వాళ్ళ తెలివితేటలు డెవలప్ అవుతాయి. కిడ్నీస్ బాగుంటాయి, డిబేటింగ్ పవర్ బాగుంటుంది అన్నాడు. ఇప్పుడు అసలు లాజిక్ అంటే ఏంటి ప్రభాకర్ సార్ అంటే, లాజిక్ అంటేనమ్మ రీజనింగ్ పవర్, రీజనింగ్ అనమాట. మీ అందరూ తెలుసు కదా, రీజనింగ్ సబ్జెక్ట్ ఉంది. అలానే రెటోరిక్ అంటే ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్, బాగా మాట్లాడటం. అబ్బా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది యాంకర్స్ చూడండి, ఎక్కడో కేరళలో పుట్టిన అమ్మాయి తెలుగులోకి వచ్చి యాంకర్ సుమా అని చెప్పేసి ఎక్సలెంట్ తెలుగు మాట్లాడుతుంది. ఏం మాట్లాడినా పంచుల మీద పంచులేస్తుంటుంది. అందుకనే ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఆమె ఎప్పుడూ కూడా అన్ని ఫంక్షన్స్ కూడా ఆమె ఉంటుంది. ఎందుకంటే ఆమెకి ఏముందంటే రెటోరిక్ ఉంది, బాగా మాట్లాడిద్ది. ఒక తెలుగు అమ్మాయి కాకపోయినా సరే. సో బాగా మాట్లాడే ఈ రెటోరిక్ సబ్జెక్ట్ని, లాజిక్ సబ్జెక్ట్ని బాగా చదువుకుంటే ఏమవుతుందంటే, ఒకటి మజిల్స్ డెవలప్ అవుతాయా, ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతాయా అంటే డిబేటింగ్ పవర్ డెవలప్ అవుతుంది. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ హిస్టరీస్ మేక్ మెన్ వైజ్. హిస్టరీ చదవటం వల్ల తెలివితేటలు వస్తాయి, వైజ్ పీపుల్ అవుతారు. పోయిట్స్ అంటే విట్టి, అంటే వాళ్ళు ఇంటెలిజెంట్, ఫన్ అవుతారు, ఫన్ వాళ్ళు నేర్చుకుంటారు. మ్యాథమెటిక్స్ సటిల్, క్లవర్ ఉంటుంది. ఫిలాసఫీ వల్ల డీప్ ఉంటుంది. మోరల్ వల్ల గ్రేవ్, చాలా సీరియస్గా ఉంటారు. అలానే లాజిక్ అండ్ రెటోరిక్ వల్ల ఏమవుతుందంటే చూడండి ఒకసారి ఇక్కడ, దీనివల్ల ఏమవుతుందంటే డిబేటింగ్ పవర్స్ అండి, డిబేటింగ్ పవర్స్ ఉందండి. సో లాజిక్ వల్ల, రెటోరిక్ వల్ల ఏమవుతుందంటే, కంటెంట్ అంటే అర్థమైందంటే పార్టిసిపేట్. ఎక్కడ మీటింగ్లు పెట్టినా సూపర్గా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, అంత పవర్ ఉంటుంది అన్నమాట లాజిక్, రెటోరిక్ వల్ల. సో ఇది మనం చూస్తున్నటువంటిది. కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్కి వెళ్తే 6th వన్కి ఆన్సర్ ఏంటిదండి, 3rd వన్, డిబేటింగ్ పవర్. నెక్స్ట్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ ఫ్రమ్ పర్సన్స్. సో ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ అఫైర్స్, సో ఈ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ అఫైర్స్ అనేది కూడా ఒక ఎస్సే అండి. ఆ ఎస్సేలో ఇది మన ఆస్టడీస్ ఎస్సే కాదు, ఆయన రాసిన ఇంకొక ఎస్సే నుంచి తీసుకున్నారు ఈ క్వశ్చన్. ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ అఫైర్స్ వల్ల ఆర్ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ ఫ్రమ్ ద పర్సన్స్ హూ సెల్డమ్ రీడ్స్, ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, హూ డిబేట్ ఆఫెన్. థర్డ్ ఆప్షన్, హూ రీడ్స్ ఏ లాట్. ఫోర్త్ ఆప్షన్, హూ రైట్స్ ఏ లాట్. సో 7th వన్ వచ్చేసరికి ఏంటిదంటే చూడండి ఒకసారి, 7th వన్ వచ్చేసరికి ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ అఫైర్స్ వల్ల ఒక మనిషి ఎవరికి పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది, పర్ఫెక్ట్గా ఏదైనా సరే ఏ ఇష్యూ వచ్చినా మేనేజ్మెంట్ సూపర్గా ఎవరు చేయగలుగుతారంటే, ఒకటి సెల్డమ్ రీడ్స్, తక్కువగా చదివేవాళ్ళు. డిబేట్ ఆఫెన్, ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, ఎవరు వాదించేవాళ్ళు ప్లానింగ్ మేనేజ్మెంట్లో సూపర్గా ఉంటారు. ఎక్కువగా చదివే వాళ్ళకి ప్లానింగ్ మేనేజ్మెంట్ బాగుంటుంది, ఎక్కువగా రాసే వాళ్ళకి ప్లానింగ్ మేనేజ్మెంట్ బాగుంటుందని చెప్పాడు. ఈ ఎస్సేలో ఆయన ఏం చెప్తాడంటే, ఒక పర్సన్ యొక్క ప్లానింగ్ మేనేజ్మెంట్ బాగుండేది ఎవరికంటే, ఎక్కువగా చదవని వాళ్ళకి కాదు, ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి కాదు, ఎక్కువగా రాసే వాళ్ళకి కాదు, కానీ ఎవరైతే ఎక్కువగా చదువుతారో. అందుకని ఆఫ్ స్టడీస్కి ఇది రిలేటెడ్ క్వశ్చన్ అండి, ఇది మన ఆఫ్ స్టడీస్కి చాలా రిలేటెడ్గా ఉంది, అందుకని ఇలాంటి ప్రశ్నలను అడుగుతాడు. కాబట్టి ఎవరైతే ఎక్కువగా చదువుతారో వాళ్ళకి మాత్రమే ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ అండి, తర్వాత 8th వన్, సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, అదర్స్ స్వాలోడ్ అండ్ సమ్ ఫ్యూ టు బి చూడ్ అండ్ డాష్.
ఈ యొక్క 8th క్వశ్చన్ మీరు కనుక గమనిస్తే ఈ ప్రశ్న డైరెక్ట్గా మనకి ఒరిజినల్ టెక్స్ట్లోంచి ఒక కొటేషన్ తీసుకున్నాడు. ఈ కొటేషన్లో మిస్ అయిన పార్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఈ కొటేషన్ అర్థమైందంటే సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, కొన్ని పుస్తకాలని ముక్కలు ముక్కలుగానే చదవాలి, మొత్తం చదవకూడదు, అక్కడ చదివి పక్కన పడేయాలి. అదర్స్ స్వాలోడ్, కొన్నిటిని ఇష్టం లేకపోయినా లోపలికి వెళ్ళి డీప్గా చదవాలి. కానీ ఇష్టంతో చదవం, అది ఏదైనా ఎగ్జామ్ కోసమో, ఏదైనా సర్టిఫికేట్ కోసమో, లేదంటే కన్నా జాబ్ కోసమో తప్పనిసరిగా చదవాల్సి వచ్చింది. ఆ ఎగ్జామ్ అయిపోయినాక లేదా జాబ్ వచ్చినాక ఇక వాటిని మనం పట్టించుకోం. అలాంటి పుస్తకాలు అవి. నెక్స్ట్ సమ్ ఫ్యూ టు బి చూడ్, కొన్ని పుస్తకాలు మాత్రం మనం ఇష్టపూర్తిగా మన ఇష్టమైన ఆహారాన్ని నమిలి ఎంత చక్కగా నమిలి తిని మింగుతామో అట్లాగా చక్కగా ప్రతి పార్ట్ చదవాలి, మొత్తం చదవాలి, ప్రేమగా చదవాలి అంటాడు. కాబట్టి 3వది పాయింట్ మిస్ అయింది. చూడ్ అంటే నెక్స్ట్ డైజెస్టెడ్ అంటే అర్థమైన చూడ్ అంటే నమిలి, స్పిట్టెడ్ అంటే ఊసేయటం అన్నమాట. 2వది డైజెస్టెడ్ చక్కగా అరిగించుకోవటం. 3వది వొమిటెడ్, ఇది కూడా బయటికి ఊసేయటం. 4వది ప్రింటెడ్. కాబట్టి వీటిల్లో అసలు ఆప్షన్ కాంది ఏంటంటే ప్రింటెడ్ కాదండి. ఇక స్పిట్టెడ్ అంటే బయటికి వేయటం, వొమిటెడ్ అంటే బయటికి వేయటం. ఈ రెండు ఒకే రకం మీనింగ్ ఉన్నప్పుడు ఇవి 2 ఆన్సర్లకు కాదు. ఇంకా ఆన్సర్ ఏంటంటే 2వది డైజెస్టెడ్ అని కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే చూడ్ అండ్ డైజెస్టెడ్ అంటే అర్థం ఏంటంటే చక్కగా చదివి దాని యొక్క సారం మొత్తాన్ని మన మనసులో దాన్ని పదిలపరుచుకోవటం, దాన్ని డైజెస్టెడ్ అంటారు. సో అది ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. మీకు ఒరిజినల్ టెక్స్ట్లో చూపిస్తాను డైరెక్ట్గా. సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, అదర్స్ టు బి స్వాలోడ్ అండ్ సమ్ ఫ్యూ టు బి చూడ్ అండ్ లాస్ట్ చూడండి అక్కడ డైజెస్టెడ్. ఈ విధంగా ఒరిజినల్ టెక్స్ట్ కనుక మీరు కనుక చూస్తే మీరు కంపల్సరీగా ఆన్సర్ అనేది మీరు పెట్టగలుగుతారు. సో డైజెస్టెడ్ అన్నమాట. గమనించారు ఇక్కడ? సో ఈ విధంగా మనం టెక్స్ట్ మీద పట్టు కనుక ఉంటే మనం ఆన్సర్లు చేయగలుగుతామండి. నెక్స్ట్ 8th వన్ అయిపోయింది, డైజెస్టెడ్ అనే ఆన్సరు. వీఆర్ గోయింగ్ టు ద 9th వన్ అండి. బేకన్ సజెస్ట్ దట్ ఇఫ్ ఏ మ్యాన్స్ విట్ బి వాండరింగ్ లెట్ హిమ్ స్టడీ. బేకన్ గారు ఈ క్వశ్చన్ ఒకసారి అర్థం చేసుకోండి. బేకన్ గారు ఏం చెప్తున్నారంటే ఇఫ్ మ్యాన్స్ విట్ బి వాండరింగ్ లెట్ హిమ్ స్టడీ అన్నాడు. ఇక్కడ మీకు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి తెలుగులో. చాలామందికి ఆన్సర్లు ఎందుకు పోతున్నాయి అంటే ప్రశ్నను అర్థం చేసుకోవటంలా, అందువల్ల వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతున్నారు. క్వశ్చన్ అర్థం కాకపోతే మనం ఆన్సర్ ఎట్ట పెట్టగలుగుతాం? క్వశ్చన్ చూడండి ఒకసారి. దీని అర్థం ఏంటంటే బేకన్ మాటలలో ఏ మనిషి అయినా, విట్ అంటే అర్థం ఏంటంటే మైండ్. బీ వాండరింగ్ అంటే రోమింగ్ అండి, రోమింగ్ అరౌండ్. లెట్ హిమ్ స్టడీ అనడు. అంటే కొంతమంది ఉన్నారు పాపం పుస్తకం తీసుకొని బుక్ అట్ట ఓపెన్ చేయగానే మైండ్ వాళ్ళ చేతుల్లో ఉండదు, వెంటనే వెళ్ళిపోతూ ఉంటుంది. కాసేపు కిచెన్లోకో, కాసేపు సినిమాలోకో, లేదంటే కాసేపు ఇంకెక్కడైనా ఈ సంక్రాంతి పండగల్లోకో, లేదంటే ఇంకా నోటిఫికేషన్ వచ్చిద్దని వాళ్ళ మైండ్ అనేది వాళ్ళ చేతుల్లో ఉండదు, అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అలాంటి కాన్సన్ట్రేషన్ లేక ఇబ్బంది పడుతున్న, రోమింగ్ అవుతున్న, పిచ్చివాళ్ళలాగా తిరుగుతున్న బుర్రకి ఏది మంచిది అంటే ఇగో ఈ కింద సబ్జెక్ట్ చెప్పాడు. మ్యాథమెటిక్స్ చదివితే మంచిది, హిస్టరీ మంచిది, ఫిలాసఫీ మంచిది, లాజిక్ మంచిది అన్నాడు. మీరు గమనించండి, ఇందాక లాజిక్ రెటోరిక్ అని ఉంది కదండి. లాజిక్ రెటోరిక్ వల్ల ఏమవుతుందంటే డిబేటింగ్ పవర్స్ మనకి డెవలప్ అవుతుందండి, డెవలప్ అవుతుంది. సో ఈ సబ్జెక్టులు ఎందుకు ఇచ్చారంటే బేకన్ గారు ఏం చెప్పారంటే ఆయన యొక్క టెక్స్ట్లో ఒక్కొక్క సబ్జెక్ట్ చదివితే ఒక్కొక్కటే అవుతుందంట. ఇప్పుడు లాజిక్ వల్ల మనకి ఏమవుతుందంటే మనిషి చక్కగా మాట్లాడగలుగుతాడు నలుగురిలో. రెండవది ఇక్కడ 3వ ఆప్షన్ ఫిలాసఫీ ప్రకారం మనం చూసుకుంటే ఇది చదివితే మనిషికి ఈ ఫిలాసఫీ వల్ల ఏమవుతుందంటే డీప్ అంటే మైండ్కి లోతుగా ఆలోచించే శక్తి వచ్చిందంట, డెప్త్కి వెళ్ళిపోతాడు. పైపైన కాకుండా డెప్త్కి వెళ్తాడు. ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా పైపైన అడగట్లేదు, సూపర్ఫిషియల్గా డెప్త్గా అడుగుతున్నాడు. నెక్స్ట్ హిస్టరీ అంటే ఏంటండి చెప్పండి? చరిత్ర. గతంలో మన పెద్దవాళ్ళు చేసిన తప్పులు ఒప్పులు చరిత్ర చదవటం వల్ల
మన పెద్దవాళ్ళని చూసి ఏవి చెయ్యొచ్చు ఏవి చెయ్యకూడదు అని ఇది చదవటం వల్ల మనుషులు ఏమవుతారంటే వైస్ పీపుల్ అవుతారంట. ఇకపోతే బుర్ర సక్రంగా ఒక చోట ఉండకుండా అది పిచ్చుకుక్కల్లాగా రోడ్ల మీద తిరుగుతున్నట్టుగా కాన్సన్ట్రేషన్ చేయలేక బుక్కు పట్టుకుంటే నిద్ర వస్తూ మనసు అనేది మనసులో లేకుండా అలా ఉండే వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఇవ్వండి, అప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారని చెప్పారు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే మనకిది 9th వరకు ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్. సో ఈ విధంగా మనం ఒక్కొక్క దాని ఆప్షన్ మనం చూసుకుంటే ఆన్సర్లు అనేది మనం ఈజీగా చెప్పవచ్చు అండి. ఎప్పుడు ఆ సబ్జెక్ట్ మీద మీకు పట్టున్నప్పుడు. ఓకే, 10th వన్ చూడండి. వన్ షుడ్ నాట్ రీడ్ బుక్స్ మియర్లీ టు కాంట్రాడిక్ట్ అదర్స్ బట్ టు, చూడండి, వన్ షుడ్ నాట్ రీడ్ బుక్స్ మియర్లీ టు కాంట్రాడిక్ట్ అదర్స్ బట్ టు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే బేకన్ గారు ఏమంటున్నారంటే రీడర్స్ ఎప్పుడూ కూడా ఏదైనా పుస్తకం మీ చేతిలోకి వచ్చినప్పుడు చదివేటప్పుడు కొన్ని ఆయన రూల్స్ చెప్పాడు. ఏం చెప్పాడో ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, అభ్యర్థులు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే చదువుకునేటప్పుడు రీడ్ నాట్ టు కాంట్రాడిక్ట్ అన్నాడండి. రీడ్ నాట్ టు కాంట్రాడిక్ట్ అన్నాడు. రీడ్ నాట్ టు కాంట్రాడిక్ట్ అన్నాడు. అర్థమైందో తెలుసా? ఎప్పుడైనా ఏదైనా చదివేటప్పుడు కాంట్రాడిక్ట్ అంటే అది కరెక్ట్ కాదని చెప్పేసి వెంటనే వాదన దిగమాకండి. ముందు చదవండి, తప్పో ఒప్పో పక్కన పెడదాం, ముందు చదవండి. అంతేగాని వ్యతిరేకించడానికి మాత్రమే ఒక సినిమా మీద ఒక హీరో మీద వ్యతిరేకంగా మనసులో అభిప్రాయాన్ని పెట్టుకొని ఆ సినిమా బాగలేని తిట్టకూడదు. చూడు, అసలు సినిమాలో చూడు, అట్లానే బుక్ని బుక్లా చదువు. నెక్స్ట్ కన్ఫ్యూట్ అంటే కనుక క్రిటిసైజ్ చేయొద్దు, తిట్టొద్దు, ఇది తప్పని చెప్పొద్దు. రెండోది కన్ఫ్యూట్ అపోజ్ చేయమాకండి, ఇది వ్యతిరేకం, ఇది ఒప్పుకొని చేయొద్దు అని చెప్పొద్దు. రెండోది నాట్ టు బిలీవ్ అండ్ టేక్ ఫర్ గ్రాంటెడ్. అలానే పుస్తకంలో ఉన్నదాన్ని గుడ్డిగా నమ్మొద్దు. అంటే చెప్పాలంటే ఒక బైబుల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక గీత లాగా ఇంక ఇది కంపల్సరీగా ఇది దేవుని వాక్యం అన్నట్టుగా గుడ్డిగా నమ్మొద్దు. అంటే వ్యతిరేకించొద్దు, గుడ్డిగా నమ్మొద్దు. అండ్ నాట్ టు ఫైండ్ టాక్ డిస్కోర్స్. నాట్ టు ఫైండ్ టాక్ డిస్కోర్స్ అంటే అర్థం ఏంటంటే దయచేసి అక్కడున్నటువంటి బుక్లో చదివిన విషయాన్ని మీరు బయట మాట్లాడుకోవడానికి, డిస్కోర్స్ అంటే కాన్వర్జేషన్, బయట మాట్లాడుకోవడం కోసం ఆ విషయాన్ని మీరు ఉపయోగించుకోమాకండి. కానీ ఏమన్నా తెలుసా? టు వెయ్ అండ్ కన్సిడర్. వెయ్ అండ్ కన్సిడర్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వెయ్ అండ్ కన్సిడర్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దాన్ని చూడండి, ఉన్నది ఉన్నట్టుగా చూడండి, దాంట్లో మంచి ఏంటో చెడు ఏంటో చూడండి, మంచిని తీసుకోండి, చెడును వదిలేయండి. ఇది బేకన్ గారు చెప్పింది అనమాట. సో ఇప్పుడు మనం దేనికి వెళ్దామంటే క్వశ్చన్కి వెళ్దాం. చూడండి ఒకసారి. ఎవరు కూడా పుస్తకాలని మియర్లీ అంటే అర్థమైందంటేనమ్మా ఓన్లీ. మియర్లీ అంటే అర్థమైందంటే ఓన్లీ కాంట్రాడిక్ట్ అదర్స్ అంటే ఎదుటి వాళ్ళని వ్యతిరేకించొద్దు. ఎందుకంటే ఒకటి జడ్జ్ ద కాస్ట్ ఆఫ్ ద బుక్, మరి వ్యతిరేకించకూడదు. మరి దేనికోసం పుస్తకాలు చదవాలి? ఒకటి జడ్జ్ ద కాస్ట్ ఆఫ్ ద బుక్, దాని యొక్క ధరను నిర్ణయించుకోవడం కోసం చదవాలి, అది అంత వాల్యూ ఉందా లేదా అని. ద నెంబర్ ఆఫ్ పేజెస్, దాంట్లో ఎన్ని పేజీలు ఉన్నాయి దాని గురించి తెలుసుకోవడం చదవాలి, లేదా దాని కాస్ట్ గురించి చదవాలి. మూడవది జడ్జ్ ద వాల్యూ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద బుక్ కంటైన్స్. సో జడ్జ్ ద వాల్యూ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద బుక్ కంటైన్స్, వాల్యూ విలువ, ఆ కంటెంట్ యొక్క విలువను గురించి తెలుసుకోవాలి. తర్వాత జడ్జ్ ద టైం టేకెన్ మేక్ అస్ స్లీపీ. ఈ బుక్ కనుక చదివితే ఎంత తొందరగా నువ్వు నిద్రపోతావో ఆ టైం గురించి తెలుసుకోవాలన్నాడు. అంటే ధర గురించి మనం పుస్తకాలు చదవాలా, పేజెస్ గురించి తెలుసుకోవడం చదవాలా, ఆ పుస్తకాన్ని పట్టుకు చదివితే ఎన్ని గంటలు మనం నిద్రపోతామో తెలుసుకోవాలా అంటే ఆప్షన్ వచ్చేసరికి థర్డ్ ఆప్షన్ అండి. ఏంటిదంటే ఏదైనా పుస్తకాన్ని చదివినప్పుడు ఆ పుస్తకంలో ఉన్నటువంటి వాల్యూస్ని, దాంట్లో ఉన్న మంచిని గ్రహించడం కోసం చదువుకోవాలి. కానీ ఆ పుస్తకం కాస్ట్ గురించి, నెంబర్ పేజెస్ గురించి, టైం గురించి, ఎంత టైం పట్టిద్ది, ఎంత టైంలో నిద్రపోతాం, వాటి గురించి కాదు. ఆ పుస్తకంలో ఉన్న వాల్యూ ఆఫ్ మ్యాటర్ అనమాట, ఇన్ఫర్మేషన్. మ్యాటర్ అంటే మెటీరియల్ అంటే అర్థమైందంటే ఇన్ఫర్మేషన్, విలువైన ఇన్ఫర్మేషన్ కోసం మనం పుస్తకాలు చదవాలి.
అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ కూడా మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు అరిస్టాటిల్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది 75 రోజుల ప్రణాళికతో రూపొందించబడింది. ప్రతిరోజు ఎగ్జామ్ అనేది నిర్వహించబడును. ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభించబడుతుంది. 599 రూపాయలకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ ని అందిస్తున్నారు విత్ 4 months వ్యాలిడిటీ. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 ఫిజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు రూదర్ఫోర్డ్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని నిర్వహించబోతున్నారు. ఇది 75 రోజుల ప్రణాళికతో రూపొందించబడింది. ఈ ప్రోగ్రామ్ లో ప్రతిరోజు ఎగ్జామ్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో మీకు డైలీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం మీకు 599 రూపాయలకే అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో 4 months వ్యాలిడిటీతో. ఏపీ మెగా డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు 75 రోజుల ప్రణాళికతో రూపొందించిన ఛాలెంజ్ అనే మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించబోతున్నారు. ఇది ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మొదలవబోతోంది. అండ్ ప్రతిరోజు ఎగ్జామినేషన్స్ అనేవి ఈ ప్రోగ్రామ్ లో కండక్ట్ చేస్తారు. ఇది కేవలం 599 రూపీస్ కే 4 months వ్యాలిడిటీతో అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో. ఏపీ మెగా డిఎస్సీ 2025 స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ 2000+ బిట్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని 40 days ప్లాన్ తో రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ లో 32 డైలీ టెస్టులు, 6 డివిజనల్ టెస్టులు, 2 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ప్రతి ఎగ్జామ్ కి ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. కేవలం 999 రూపాయలకి ఈ ప్రోగ్రామ్ ని అందిస్తున్నారు విత్ 4 months వ్యాలిడిటీ. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అభ్యర్థులకు మాత్రమే ఈ ప్రోగ్రామ్ రూపొందించబడింది. తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థులకు బ్రహ్మాస్త్రం మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని 90 రోజుల ప్రణాళికతో రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ లో 75 డైలీ టెస్టులు, 10 డివిజనల్ టెస్టులు, 5 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ప్రతి ఎగ్జామినేషన్ తర్వాత దాని రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తున్నారు. నూతన సిలబస్ ఆధారంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తున్నారు. జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ క్లాసెస్ ని ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభిస్తున్నారు. డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తారు. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని మీకు కేవలం 3999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 12 books ప్యాకేజ్. తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. నూతన సిలబస్ ఆధారంగా డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం 2999 రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు వితౌట్ బుక్స్. అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. ఆర్ఆర్బి ఆర్ఆర్సి గ్రూప్ డి లెవెల్ 1 ఫుల్ కోర్స్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ టీఆర్టీ ఎస్జిటి అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1199 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఏపీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, సైకాలజీ అండ్ తెలుగు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 2999 రూపాయలకే 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 2999 రూపాయలకే అందిస్తున్నారు 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1199 రూపాయలకే అందిస్తున్నారు 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే ఆన్లైన్ ఫుల్ కోర్స్ 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. తెలంగాణ డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1299
రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఇంకెందుకండి ఆలస్యం, ఈ ఆఫర్స్ అన్ని వినియోగించుకోవడానికి ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070557777 9032064822. మరిన్ని ట్రెండింగ్ అండ్ యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఫాలో అవ్వండి.